తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం తర్వాత మొట్టమొదటిసారిగా ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు ఇచ్చేస్తున్నారు. దీంతో జిల్లాలోని కార్యకర్తలు, నాయకులు అటెన్షన్ మొదలైంది. ప్రత్యేకించి పుట్టపర్తి వద్ద యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లు హాజరు కానున్నారు. ఈ నెల 15వ తేదీన పుట్టపర్తిలో ఈ కార్యక్రమం ఉండగా ఒక రోజు ముందుగానే అంటే 14వ తేదీన నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటనకు ఇచ్చేస్తున్నారు. ప్రత్యేకించి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణి నేతల మధ్య తీవ్ర అగాధాలున్నాయి. వీటితో పాటు మరోవైపు సీనియర్ నేతలు కూడా కొంతమంది అలకపాన్ పెక్కినట్టు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోలేదన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో పాటు ఎమ్మెల్యేలు కొందరు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారని, దీంతో పార్టీకి సమస్యగా మారుతోందన్న రిపోర్టులు కూడా నారా లోకేష్ వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వాటిని చక్కదిద్దే కార్యక్రమం నారా లోకేష్ చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో కార్యకర్తలకు, నాయకులకు మధ్య ప్రపంచాలున్నాయి. వీటిని సమన్వయం చేయాల్సిన అవసరం గుర్తించిన నారా లోకేష్ వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. అయితే మరోవైపు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నారా లోకేష్ ను ఆసన్నం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పర్యటన కోసం టీడీపీ నేతలు 2 రోజుల ముందు నుంచే హడావుడి సృష్టిస్తున్నారు. భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన పాల్గొనే ప్రాంతాలన్నింటినీ పసుపుమయం చేస్తున్నారు. మొత్తానికి నారా లోకేష్ అనంతపురం పర్యటన కొందరు నేతల్లో గుబులు కూడా రేకెత్తిస్తోంది. మరోవైపు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే దిశగా అడుగులేయాలన్న ఆలోచనతో టీడీపీ నేతలు కొందరు సమాయత్తమవుతున్నారు.